వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ హర్ష. అందరికి గేట్ చూస్తేనే గుండె తడబట్టుకుంటుంది బాబు. గుడ్ మార్నింగ్. టైం వచ్చేసి 7:31 టైం అయింది. యాక్చువల్గా మీకు ఈ వ్లాగ్ చేయడానికి కారణం ఏంటంటే మీకు ఒకటి చూపించాలి. చెట్టు ఏం జరిగిందంటే, అవునా, ఈ చెట్టు పైన పిడుగు పడింది గైస్. ఇది మా ఇంట్లో గ్యాప్ చూసారు ఎంత గ్యాప్ ఉందో. ఈ చెట్టు పైన పిడుగు పడింది. పిడుగు పడిన దెబ్బకి ఇంట్లో వైరింగ్ అన్నీ మటాష్. ఇది నాల్సి ఇది కొట్టేయాలి. ఊగుతుంది చెట్టు. ఇది పైన పాము కాదు నాన్న, ఇవన్నీ మా పిన్ని వాళ్ళ నీళ్ళు, అవి మా పిన్ని వాళ్ళ నీళ్ళు, ఇది వేరే వాళ్ళది. అది టెంట్ కనబడుతుందిగా, టెంట్ అది మా ఊళ్ళో మ్యారేజ్, దానికి వెళ్ళాలి ఈరోజు. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి నేను ఊళ్ళో మా పల్లెటూరిని చూపిస్తా, అలానే మా ఊళ్ళో నేను ఏం చేస్తానో చూపిస్తాను మీ అందరికీ. సో స్టే ట్యూన్ గాయ్స్. మెయిన్గా చేయడానికి కారణం ఏంటంటే ఈ చెట్టుకు పిడుగు పడిందని కారణం. అంటే ఫస్ట్ టైం నేను కూడా ఇది నేనే పెట్టాల్సింది, నిన్న నాకు గుర్తే లేదు పెడదాం అనుకుంటా. వెళ్దాం దా కిందకి. అది ఒకప్పుడు మన గవర్నమెంట్ జామ చెట్టు ఇచ్చినది. ఇది చెట్టు నాటిన తర్వాత బాగా పైకి వచ్చింది, పూత పూసింది, కాయలు కావట్లా. ఇంకా ఎందుకు అడ్డము అనే టైంలో, చెట్టును కొట్టేద్దామనే టైంలో కాయలు కాసినాయి. ఇంకా అది హైబ్రిడ్ సపోటా చెట్టు. అది నాటి కూడా దగ్గర 10 ఏళ్ళు అవుతుంది, ఇంకా కాయలే కాయలు. అవి మా చెరుకు చెట్లు. కింద కలమంద, అలోవెరా, గన్నె చెట్లు. అది శివుడికి ఏదో పూలు బాగా ఇష్టం అనేసి అప్పుడు నాటినాం. కొద్దిగా మాకు ప్రకృతి అంటే బాగా ఇష్టం అన్నమాట. అవి మా బర్రెదొడ్డి, ఎదురుగున మా బర్రెదొడ్డి, మునగ చెట్లు, నిమ్మకాయ చెట్లు, మల్లె చెట్లు. వావ్, తీసుకొస్తాడేమో. మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఇది నేను తిన్నాను. చాలు ఇప్పుడే మా పొలం దగ్గరకు వచ్చా. చూసారా, ఇవి ఏంటంటే బర్రెలకు, మాకు బర్రెలు ఉన్నాయి, వాటికి సప్పేసేదానికి అన్నమాట. ఇదంతా మాదే గాయ్స్, ఇవన్నీ మాదే, అది మాదే. ఇక్కడి నుంచి ఆ స్తంభం వరకు, అటు ఎండింగ్ వరకు మాదే అన్నమాట, చెట్టు వరకు. ఇప్పుడు యాక్చువల్గా ఏమంటే పల్లెటూరులో కదా, మేము బోర్ వాటర్ తాగేస్తాం అన్నమాట. ఈ బిందులో వాటర్ పట్టుకొని పోవాలి. ఇప్పుడు యాక్చువల్గా మా పిన్ని వాళ్ళు పట్టుకుంటున్నారు వాటర్. దీనిలో నుంచి లోపలికి వెళ్ళి పట్టుకోవాలి, పెద్ద టాస్క్. అందుకే మనం ఏం చేస్తాం, ఈ పైప్ ఓట తీసేసి ఈ నీళ్ళు పట్టుకొని మళ్ళీ ఆ పైప్ పెడతాం. పట్టుకునేదానికి చూపిస్తే ఎవరు లేరు అన్నమాట. ఇటు పట్టుకొని ఇటు మోసుకుంటూ పోవాలి. అంటే పెద్ద దూరం కాదు, ఇక్కడి నుంచి మా ఇంటి దగ్గరికి ఒక 300 మీటర్స్ ఉంటుంది. 300 మీటర్స్ 200 మీటర్స్ ఉండొచ్చు అంతే. ఇవన్నీ మాయ అన్నమాట. పొలం సాయంత్రం వచ్చి సప్ప ఎట్ట అంటే బరగొడ్లకు మేత ఎట్ట కొట్టచ్చులో చూపిస్తాం మీకు, అప్పుడు కంటిన్యూ చేస్తాం. స్నానం చేయవు స్నానం చేసేదిరా. గ్లాస్ కరెక్ట్
చిన్న నీళ్ళు ఎక్కువ పోతే ఒకరు పోతాయి. స్ట్రెంత్ ఇద్దరు బాగా బలంగా పోతున్నారు. అయ్యా నచ్చిమలు అన్నీ అయ్యానా? రాజా గడక దుంకల కృష్ణనా మామూ వీళ్ళిద్దరికి ఈతరా అంది. ఫోన్ మాట్లాడతా పోయి అంటూ పోయినా పోతానే చక్కగా పోయినాయి. మళ్ళీ పోయి అడిగి కట్టెలు తీసుకొని వచ్చారు. మళ్ళీ దోలేకి వచ్చినాయి. మళ్ళీ